పారిశ్రామికవేత్తలకి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలకి అనుకూలమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కార్మికులకి కొన్ని హక్కులు, కనీస వేతనాల చట్టం, సెలవులు, పని భద్రతకి హక్కులు, 44 చట్టాలు వచ్చినాయి. కార్మికులకి రకరకాలైనటువంటి పని భద్రత, కనీస వేతనాలు, సకల సంపదలకి మూలం శ్రమ. ఆ శ్రమ చేసేది కార్మికులు. అందుకని కార్మికులకు రక్షణ ఉండాలనేటువంటిది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం సాగించిన పోరాటాల వల్ల కొన్ని హక్కులు వచ్చినాయి. ఈ హక్కులన్నింటినీ 1990-91లో గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ, కేంద్రంలో ఒకరి తర్వాత ఒకరు కార్మికుల యొక్క హక్కుల్ని హరించేటువంటిది 8 గంటల పని పోతా ఉంది. ఇప్పుడు ఒక కొత్తది వస్తుంది, కొత్త పద్ధతి. గతంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ ఉంటే ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులు అందరూ పర్మనెంట్ కార్మికులే. డ్రైవర్ అయినా, వాచ్మెన్ అయినా, అటెండర్ అయినా ప్రతి ఒక్కరూ పర్మనెంట్ కార్మికులుగా ఉండేవాళ్ళు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు. ఈరోజు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత అన్నిటికీ రకరకాలైనటువంటి కార్మికులు చేసేటువంటి పనిని ఒకరినేమో దినసరి కూలీలు అంటారు, ఇంకోరినేమో కాంట్రాక్ట్ లేబర్ అంటారు, ఇంకొకరినేమో అవుట్ సోర్సింగ్ అంటారు, ఇంకొకరినేమో ఎన్ఎంఆర్ అంటారు, ఇంకొకరిని పీస్ వర్క్. రకరకాలైనటువంటి పేర్లతో కార్మిక వర్గంలో చీలికలు తీసుకొచ్చి కార్మికులకి, పర్మనెంట్ కార్మికులు ఎన్ని హక్కులైతే అనుభవిస్తూ వస్తున్నారో వాటన్నిటికీ ఈరోజు వాటన్నిటిని నీరుగార్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఏం పోయాకాలం దగ్గరికి వచ్చింది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్లు కూడా అవుట్ సోర్సింగ్ వాడే. ఇప్పుడు పోలీసు వాళ్ళకు కూడా అవుట్ సోర్సింగ్ పోలీసు వాళ్ళు వచ్చారు. హోంగార్డుల పేరుతో పోలీసు వాళ్ళని రిక్రూట్ చేయాల్సిన దగ్గర హోంగార్డులు నియమించారు. అందుకని కార్మిక వర్గం, ఏ కార్మిక వర్గం అయితే ఏ దేశం యొక్క సంపదనైనా సృష్టించేది ఈ కార్మికులే. లేకపోతే ఇంకొకసారి ఇక్కడ చాలా ఉన్నాయి ప్రభుత్వ రంగ పరిశ్రమలు. మాకేముందిలే, మేము పర్మనెంట్ వాళ్ళు అనుకుంటున్నారు కావాలా ప్రభుత్వం. సరే, ఈరోజు పెద్ద దాడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దాడిని తిప్పికొట్టడం కోసమే ఈరోజు విశాఖలో సిపిఐ, సిపిఎం ఇద్దరు కలిసి కార్మిక సదస్సు జరిపి దీనికి సహకరించేటువంటి రాజకీయ పార్టీలు, సంస్థలు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కార్మిక వర్గ విధానాలకు వ్యతిరేకంగా ఓ పెద్ద వాతావరణాన్ని సృష్టించాలని చెప్పి అనుకుంటున్నాం. అందులో భాగంగా మొదట ఈరోజు విశాఖలో ఈ సదస్సు జరుగుతుంది. మిత్రులారా, నేను మనవి చేస్తున్నా, మీకు కార్మిక వర్గం యొక్క జీవితాలు బాగుపడాలన్నట్లయితే 1947 నుండి 90 దాకా మనకున్న హక్కులు నిలబడాలన్నట్లయితే ప్రత్యామ్నాయ విధానాలు కావాలి మన రాష్ట్రంలో, కేంద్రంలో. ప్రత్యామ్నాయ విధానాలు లేకుండా తెలుగుదేశం తరఫున, తెలుగుదేశం స్థానంలో ఇంకో పార్టీ అధికారానికి వచ్చినా కూడా మన జీవితాలు మారవు. కాంట్రాక్ట్ లేబర్ పద్ధతి పోదు, కనీస వేతనాలు అమలు జరగవు, ఆదివారం సెలవులు రావు. అందువల్ల సోదరులందరూ కూడా రాష్ట్రంలో కష్టపడి పనిచేసేటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ ప్రత్యామ్నాయ విధానాల వైపు వెళ్ళని సమీకరించాల. అందుకనే సెప్టెంబర్ 15వ తారీఖున సిపిఐ, సిపిఎం ఇతర కలిసి వచ్చేటువంటి పార్టీలు పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం, ఇదిగో ఇట్లాంటి జరగబోతుంది,
మీరు కూడా కలిసి రావాలని. తప్పక మా వాళ్ళు వచ్చి పాల్గొంటారు. ఆ రోజు పరిస్థితులను బట్టి మనం నిర్ణయం తీసుకుందామని చెప్పాడు. నేను మనవి చేస్తున్నాను మీకు అందరికీ, మన రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకు ముందులా అయితే చంద్రబాబా, అయితే తెలుగుదేశమా, తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీయా, ఇద్దరి మధ్య పోటీనా? ఇంతకుముందు ద్వితీయ పోటీ జరిగింది. ఇదిగో ఇప్పుడు ఖబర్దారు, త్రిముఖ పోటీకి పరిస్థితులు ఏర్పడ్డాయి. త్రిముఖ పోటీకి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యామ్నాయ విధానాల కోసం కమ్యూనిస్టులు అనేక ఉద్యమాలు సాగించారు. విశాఖ నగరంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు. ప్రైవేట్ రంగంలో నువ్వు పరిశ్రమలు ప్రోత్సహించడం ప్రారంభించారు. నేను అడుగుతున్నా, ఈ ప్రైవేట్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గ్లోబలైజేషన్ అనంతరం ప్రోత్సహించడం ప్రారంభించిన తర్వాతనే నీరవ్ మోడీ రంగం మీదకి వచ్చాడు. విజయ మాల్యా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించిందని పర్యవసానం. అంతేకాదు, మనం ఎప్పుడన్నా చూసామా గాలిలో తరంగాలు 1,85,000 కోట్ల రూపాయల తరంగాలు కూడా ఈ ప్రైవేట్ రంగం వచ్చిన తర్వాతే పార్లమెంటులో టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించిన తర్వాతనే గాలిలో తరంగాల్ని కూడా 1,85,000 కోట్ల రూపాయల తరంగాల్ని కూడా ఉట్రవడంగా ప్రకృతి సంపదను కొట్టేసింది ప్రైవేట్ రంగం. అందుకని ప్రైవేట్ రంగం ఏ రకంగానూ ఇది సాగితే లంచగొండి విధానాన్ని అదుపు చేయడం సాధ్యం కాదు. ప్రైవేట్ రంగం ముందుకొస్తే కార్మికుల సంక్షేమం సాధ్యం కాదు. ఈ విధానాలతో కమ్యూనిస్టులు ఆంధ్రదేశంలో ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటాన్ని తీవ్రతరం చేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చాం. ఎంఎల్ పార్టీల వాళ్ళు కూడా కొంతమంది కలిసి వస్తామని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి వస్తూ ఉంటుంది, బీఎస్పీ పార్టీ కలిసి వస్తూ ఉంటుంది. దళితుల కోసం మన రాష్ట్రంలో 10 రాజకీయ పార్టీలు ఉన్నాయి. దళితుల్లో పనిచేసే పార్టీలు వాళ్ళు కూడా కలిసి వస్తూ ఉంటున్నారు. మనం చేస్తున్నాం, కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే 1991 తర్వాత గ్లోబలైజేషన్ వచ్చింది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం ప్రారంభించింది. దాని తర్వాత కార్మికులకి వేతనాలు పెరగకుండా పోయినాయి. తెలుగుదేశం ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, సెప్టెంబర్ 15 లోపల ఈ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి కనీస వేతనాల బోర్డు రికమెండేషన్స్ ప్రకారం వేతనాలు పెంచితే పెంచినట్టు, పెంచకపోతే ఈ ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి రానియకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. సెప్టెంబర్ 15వ తారీఖున కార్మిక వర్గ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు వీళ్ళ యొక్క బలం ఏమిటో విజయవాడలో మహాగర్జన చేసి మన బలం ఏమిటో సెప్టెంబర్ 15వ తారీఖున విజయవాడలో చూపించదలుచుకున్నాం. దానికి సన్నాహంగా ఈరోజు ఈ సదస్సులు జరుగుతున్నాయి. ఈ సదస్సుల అనంతరం గ్రామాల్లో పాదయాత్రలు జరుగుతాయి, మండలాల్లో పట్టణాల్లో పాదయాత్రలు జరుగుతాయి. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నడుస్తుంది. బస్సు యాత్ర ఆగస్టు ఆఖరు 27వ తారీఖు నుంచి ప్రారంభమై 10వ తారీఖు దాకా, సెప్టెంబర్ 15వ తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బస్సు యాత్ర జరుగుతుంది. వీటన్నిటిలో కూడా ప్రత్యామ్నాయ రాజకీయాల యొక్క ప్రాధాన్యత ఏమిటో వివరిస్తాం. కమ్యూనిస్టులు ఆంధ్రదేశంలో కమ్యూనిస్టుల యొక్క సాంప్రదాయాలు ఏమిటో, తమ ఆస్తుల్ని, తమ సొంత ఆస్తుల్ని, తమ సొంత ప్రయోజనాల్ని అన్నీ కూడా ప్రజల యొక్క ప్రయోజనాల కోసం పణంగా పెట్టి ప్రాణాలని బలిదానం చేసి పోరాడినటువంటి చరిత్ర కమ్యూనిస్టులది. అలాంటి చరిత్ర సృష్టిస్తామని చెప్పి, ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాడతామని చెప్పి ఈరోజు విశాఖ నగరంలో కార్మిక సదస్సులో ఒక పొరికాక కార్మిక వర్గం యొక్క భవిష్యత్తు కోసం, ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాడండి అని చెప్పి
చేసేటువంటి పిలుపు ఇక్కడి నుంచి ఇస్తూ Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.